నమస్కారం. శ్రీ సన్నిధి టీవీకి స్వాగతం, సుస్వాగతం. ప్రాచీన వైద్యం ఆయుర్వేదం. మన పూర్వీకులు ఆయుర్వేద వైద్యంలో కొన్ని లక్షల పైచీలకు మూలికలను ఉపయోగించేవారట. ఒక్కో చెట్టుకు ఒక్కో రకమైన విశిష్టత, అలానే కొన్ని రకాల జబ్బులను పోగొట్టే స్వభావాన్ని కలిగి ఉంది. అయితే వైద్యంలో భాగంగా ఒక్క చెట్టును మాత్రమే ఉపయోగించేవారా? చెట్టు యొక్క వేళ్ళు, ఆకులు, పిందెలు, కాండాన్ని కూడా ఉపయోగించేవారా? వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇంతకు ముందు ఆయుర్వేద వైద్యంలో కొన్ని వందల రకాల చెట్లు, వాటి ఉపయోగాల గురించి, అలానే అవి వైద్యానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో చెప్పారు మీరు ప్రేక్షకులకు. అయితే ఈ రోజు మీరు ఏ చెట్టు గురించి వివరించబోతున్నారు, వాటి ఉపయోగాల గురించి చెప్పబోతున్నారు? దీన్ని రణపాల అంటారమ్మా సార్. రణపాల. అలాగే యునానీలో జక్మే హయాత్ అంటారు దీన్ని. జక్మే హయాత్ అంటే గాయాన్ని తగ్గించేది అనమాట. మన సాంస్క్రిట్ లో అయితే రణపాల అంటారమ్మా. లోకల్ నేమ్ అయితే కొంతమంది దీన్ని కురుపాకు అంటారు, లేకపోతే రణపాల అంటారు, కురుపాకు అంటారు. అంటే కురుపులను తగ్గిస్తుంది అనమాట. అది కానీ చాలా బాగుంది సార్ చూడడానికి. చూడండి అమ్మా, ఇది ఒక ప్లాంట్ తీసుకుందామా? ఇదమ్మా, దీనిని రణపాల అంటారు. ఇది ఏంటంటే పత్రబీజ అని కూడా అంటారు. పత్రబీజ అంటే ఏంటంటే ఈ ఆకుని మీరు జస్ట్ అలా నేల మీద పెట్టి కొంచెం మట్టేస్తే ఈ కట్టింగ్స్ ఉన్నాయి, అన్ని మొక్కలు వస్తాయమ్మా. అండి చూడండి సార్, ఇది ఎంత బ్యూటీ, అంతా ఎక్కడో లేదు, మన దగ్గరే ఉన్నట్టు. లీవ్ ఎంత బ్యూటీగా. ఈ ప్రతి చోట ఒక్కొక్క మొక్క వస్తుందమ్మా. నేల మీద పెట్టి మట్టేసి కొంచెం నీళ్లు పోస్తే చాలు. ఓకే. ఇది కూడా ఎంత సింపుల్ గా మొలుస్తుందో చూడండి. అలాగే దీని థిక్నెస్ అమ్మా, ఈ లీఫ్ థిక్నెస్ చూసారు కదా మీరు. దీన్ని ఇలా ఇరిస్తే ఇరుగుతుంది అనమాట. అదిగో టక్కుమని ఇరిగించుకోండి, ఇలా ఇరుగుతుంది. ఈ థిక్నెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది వాటర్ లేకపోయినా కూడా సర్వైవ్ అయ్యమ్మా. ఒక సంవత్సరం వాటర్ లేకపోయినా బతికే లోపలంతా వాటర్ ఉంది కదా సార్. అవునమ్మా, ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఉందమ్మా. సమ్మర్ లో కూడా ఏమవుతుందంటే ఇది వాటర్ లేకపోయినా కూడా 1-2 years బతుకుంటుంది. జస్ట్ మట్టేస్తే చాలు. ఓకే. సో దీనికి ఎంత డిజైన్ ఉందో అన్ని రకాల మొక్కలు తినొచ్చమ్మా. దీన్ని తినొచ్చా? ఇలా తీసుకుని మనం దీన్ని శుభ్రంగా తుడుచుకుని తినండి. ఈ ఆల్మోస్ట్ బచ్చలాకు లేగా దీన్ని సలాడ్ కింద కూడా సన్నగా కట్ చేసి మనం ఉల్లిపాయ ఈ అన్నిటితోటి ఇవ్వచ్చమ్మా. ఇది రణపాల ఆకు చూడడానికి చాలా అందంగా ఉంది. తింటే ఎలా టేస్టీగా ఉంటుందో. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందమ్మా తినడానికి కూడా. వావ్, సూపర్ ఉంది సార్. దీన్ని సలాడ్ కింద కూడా మనం వాడుకోవచ్చు. మన సాలడ్స్ లో కూడా ఇది వేసుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు, సలాడ్స్ లో వేసుకోవచ్చు, ఇగురుగా వండుకోవచ్చు. అవన్నీ నెక్స్ట్ మనం కుకింగ్, ఆయుర్వేద కుకింగ్ లో ఇవన్నీ చేసి మనం చూపిందాం. ఇప్పుడు మనం పప్పు తోటకూర, పప్పు పాలకూర, పప్పు బచ్చల కూర ఎలా వేసుకుంటున్నామో అది పప్పు రణపాలకు కూడా వేసుకోవచ్చు. అండ్ వట్టిగా కూడా తినొచ్చమ్మా సలాడ్ గా. అన్నిటికంటే ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఇందులో ఉన్నాయి. జనరల్ గా మనం క్యాబేజ్ ఇవన్నీ రాగా తినాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ ఇది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అవును. శ్రీ సన్నిధి ప్రేక్షకులకి మనం ఈ రణపాల యొక్క ఉపయోగాలు, దీన్ని మందులుగా ఎలా వాడుకోవాలి, ఇవన్నీ మనం ఇప్పుడు తెలియజేద్దాం. అండ్ ఇలా రాగా తినడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో కూడా చెప్పాలి మీరు. ఈ రాగా తినడం వల్ల ఏమవుతుందంటేనమ్మా, సలాడ్స్ కింద చేసుకుని ఈ రాగా తినడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ అల్సర్స్ అమ్మా, థ్రోట్ టు యానస్, మనకి ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ ఉందో అప్పటిదాకా ఎన్ని అల్సర్స్ ఉన్నా కూడా ఇది నవిలి తింటే కనుక ఉదయం ఒక ఆకు, సాయంత్రం ఒక ఆకు, 10 to 15 days లో అల్సర్స్ అన్ని తగ్గిపోతాయమ్మా. లోపల ఎటువంటి పుండు ఉన్నా సరే, చెప్పాను కదా మీకు కురుపాకు అని, కురుపులన్నిటిని తగ్గిస్తుంది. జక్మే హయాస్, గాయాన్ని తగ్గించే ఆకు. అర్థమైంది కదమ్మా. దీన్ని ఏం చేస్తారంటే కురుపాకుకి మీరు కురుపులు తగ్గాలంటే ఏం చేస్తారంటే ఈ ప్లాంట్ ఉంది కదమ్మా, ఈ ఆకుని మనం కట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇంటర్నల్ అమ్మా, ఇటువైపు లోపల సన్ తీసుకుని వైపు అనమాట. ఇది బ్యాక్ సైడ్. దీన్ని శుద్ధి చేసుకున్నమ్మా, ఇలా శుభ్రంగా చేసుకుని దీనికి ఆముదం రాసుకోవాలి. కురుపు పగలక ముందర ఇటు రాసి మీరు ఆముదం పెనం మీద ఇలా పెట్టి వేడి చేసి అలాంటివి చేస్తే అణిగిపోతుందమ్మా. కాకపోతే కురుపు పగలకుండా, పగిలిన తర్వాత పస వస్తూ ఉంటే వెనక వైపు రాయాలమ్మా. వెనక వైపు ఆముదం రాసి వేడి చేసి అంటిస్తే ఆ పస అంతా బయటికి వెళ్ళిపోయి ఆ గాయం తగ్గిపోయి అక్కడ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఒకే ఆకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. సో కురుపు పగలలేనప్పుడు మనం దీనికి ఆముదం రాసి కొంచెం వేడి చేసి
అంటించాలి. అంటించాలి. ఒకవేళ కురుపు పగిలిపోతే మళ్ళీ మనం వేరే మెడిసిన్ కి వెళ్ళక్కర్లేదు. ఇదే ఆకుని వెనక్కి టర్న్ చేసుకుని ఇక్కడ కొంచెం ఆముదం రాసుకోవాలా సార్? అవును. రాసుకుని కొద్దిగా వేడి చేసి పగిలిన కురుపు మీద ఇలా పెట్టినట్లయితే హీల్ అయిపోతుంది. ఎంత గొప్ప మెడిసిన్ మన దగ్గర, మన చేతుల్లో, మన కళ్ళ ముందే ఉంది కదా. ఇంత గొప్ప ప్రకృతిని భగవంతుడు మన కోసం ఇచ్చావమ్మా. దీన్ని తెలుసుకోకుండా మనం ఎక్కడికో పరిగెత్తడం, ఎన్నో రకాల ప్రయోగాలు, దాని వల్ల ఇబ్బందులు పడడం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయ రాజు గారు. ఎందుకనంటే ప్రకృతిలో దేవుడిచ్చిన వరాలని వదిలిపెట్టేసి మనం ఎక్కడికో పరిగెడుతున్నాం. బట్ మీలాంటి వాళ్ళు శ్రమ అనుకోకుండా, కష్టం అనుకోకుండా ఈ మట్టి ప్రదేశాల్లో తిరుగుతూ ప్రకృతిలో మనకిచ్చిన అనేక రకాలమైన ఔషధాలని ఇంత క్లియర్ గా తెలియజేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనమ్మా. నెక్స్ట్ దీన్ని మనం సలాడ్ గా తినడం వల్లమ్మా కిడ్నీ స్టోన్స్ కూడా కరిగిపోతాయమ్మా. లోపల ఏవైతే కిడ్నీ స్టోన్స్ అనేవి ఉంటాయో ఆ కిడ్నీ స్టోన్స్ కూడా కరుగుతాయమ్మా. చేత అనేక రకాల ఉపయోగాలు అన్నమాట. గురుగారు, గణపాలాకు దగ్గర నుంచి వచ్చాం. సో దీంతో మనం డిఫరెంట్ వంటలు చేయొచ్చు అని చెప్పారు. అవునండి. సాలడ్ చేయొచ్చు అని చెప్పారు, పప్పులో వేసుకోవచ్చు అని కూడా చెప్పారు. అవునండి. సో ఫస్ట్ ఏ వంటకం చేద్దారంటారు? సలాడ్ చేద్దామా? సాలడ్ చేద్దామా. మరి సాలడ్ కావాల్సిన పదార్థాలు ఏంటి? సలాడ్కి నిమ్మకాయ, ఉప్పు, కారం, అదర్వైజ్ పెప్పర్ కూడా వాడుకోవచ్చమ్మా. టమాటా, ఉల్లిపాయ, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కావాలంటే స్లైస్ కోసుకుని దాంతో పాటు ఇది సలాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ ఐటమ్ కూడా సలాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సింగిల్ ఐటమ్ చేస్తున్నాం. అవునండి. సో సాలడ్ చేసుకోవడానికి ముందు లీవ్స్ అన్ని నీట్గా కడిగి పెట్టేసుకున్నాం. సో మనకు కావాల్సిన సైజులో మనం సన్నగా తరుగుకోవడం. గురువు గారు, జనరల్ గా ఇప్పుడు మనం ఈ తొడుము ఉంటుంది కదా, ఇవి రిమూవ్ చేసేస్తాం కదా, చేయక్కర్లేదమ్మా. ఇందులో స్టెమ్ కూడా, ఈవెన్ ప్లాంట్ స్టెమ్ కూడా మీరు కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఆ ఇబ్బంది ఏం లేదు. అంటే మనం దీని టేస్ట్ ఆల్రెడీ చూసాం, కొంచెం పుల్లగా. అవునమ్మా. సాల్ట్ అవసరం లేదేమో, బట్ సాలడ్ అంటే సలాడ్లో అంటే టేస్ట్ కోసం చూస్తారు కదమ్మా, మనం ఏది కావాలంటే అవి వాడుకోవచ్చు. సో ఇది మనం డిఫరెంట్ వెజిటబుల్స్ లో కూడా చేసుకోవచ్చమ్మా. మిక్స్డ్ వెజ్ కర్రీస్ కూడా వండుకోవచ్చు. శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న దాంట్లోకి ఒక లెమన్ వేసుకోవాలా? అవునండి. ఇది ఉప్పు మనకి తగినంతమ్మా, ఇలా చూసుకుని సన్నగా. ఇది ఫుల్ లెమన్ పడుతుంది అంటారా, లేకపోతే హాఫ్ సరిపోతుంది అంటారా? అంటే మన క్వాంటిటీని బట్టి మనం ఎంత కావాలో అంత వాడుకోవటండి. కారం కావాలి కారం అండి, పెప్పర్ కావాలంటే పెప్పర్, ఏమీ లేదంటే ఓన్లీ నిమ్మకాయ పిండుకుని కూడా దీన్ని మనం తినొచ్చమ్మా. ఓకే. సో ఆల్రెడీ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది చాలా సింపుల్ అండి, వెరీ సింపుల్. ఇది పట్టదు. అలాగే మీరు ఎన్ని మెడిసినల్ వాల్యూస్ మేమైతే ఈ రణపాల గురించి చెప్పామో అన్నీ కూడా ఈ సలాడ్ ద్వారా మీకు శరీరానికి అందుతాయండి. పర్టికులర్ టైం ఏమైనా ఉందా? ఈ టైంలోనే తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ టైంలో, డిన్నర్ టైంలో, లంచ్ టైంలో? ఎప్పుడైనా తినొచ్చమ్మా. ఫుడ్ తోటి తినొచ్చు, ఎర్లీ మార్నింగ్ కూడా సలాడ్గా తీసుకోవచ్చు. స్ప్రౌట్స్తో కూడా, స్ప్రౌట్స్ తింటారు కదా వాళ్ళు కూడా దీన్ని సలాడ్ చేసుకున్నామా స్ప్రౌట్లో మిక్స్ చేసుకుని కూడా తినొచ్చు. ఇప్పుడైతే మనం ఓన్లీ రణపాల సాలడ్ చేసాము, మనకు మిక్స్డ్ వెజిటబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు, స్ప్రౌట్స్ కూడా వేసుకోవచ్చు అండి. టేస్ట్ చూస్తున్నాను. యాక్చువల్గా మనం ఇంతకుముందే మనం ప్లాంట్ దగ్గర ఉన్నప్పుడే టేస్ట్ చేసాం. అవునండి. నార్మల్గానే తినేయచ్చు. అవును. బట్ ఇంకొంచెం ఏదైనా టేస్టీ బడ్స్ ఉంటే, టేస్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఈ రకంగా చేసుకోవచ్చు. కొంచెం పెప్పర్, లెమన్, అంతేనా? క్రేజీ రెసిపీ అండి. వావ్. రణపాలు ఆకు అలానే పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఓకేనండి. ఫస్ట్ రణపాల ఆకమ్మ, తర్వాత పప్పు. సో ఫస్ట్ మనకు కావాల్సింది రణపాల ఆకులు, పప్పు, తాలింపు కావాల్సిన పదార్థాలు ఉప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఓకే, దీన్ని కట్ చేసేద్దామా సార్? కట్ చేసేయండి. ఓకే. సో ఫస్ట్ మనం పప్పుకి స్టవ్ వెలిగిందామా.
స్టవ్ వెలిగించుకున్నాం, మట్టి పాత్ర పెట్టుకున్నాం. పప్పు కడిగి ఇక్కడ పెట్టుకున్నాం అండి. ఫస్ట్ కొంచెం పప్పు కడిగేసుకున్నామా మనం? అవునండి. సో 1.5 గ్లాస్ పడుతుందా? అవునండి. సో ఇది వేడైతూ ఉండే టైంలో ఆకు కట్ చేసేనా? అవునండి. ఇతర ఆకుకూరలు మనం వండేటప్పుడమ్మా ఉప్పు కలిపిన వేడి నీళ్ళలో ఒక పొంగొచ్చిన నీళ్ళలో వేసి పారించడం అంటాం మనం. ఆ నీళ్లు వంచేసి వండుకుంటే ఎరువులు పురుగు మందులు ఇలాంటి యొక్క సైడ్ ఎఫెక్ట్ పోతుందన్నమాట. అంతా మంచిగా మనకి ఫుడ్ తయారవుతుందమ్మా. ఈ విధంగా చేసిన దాంట్లో ఏమవుతుందంటే ఇది న్యాచురల్గా మనం పండించినవి కాబట్టి ఆర్గానిక్ అంటాం మనం దీనికి ఎటువంటి పారించడం కానీ నీళ్ళలో బాయిల్ చేయడం కానీ ఏమక్కర్లేదండి. డైరెక్ట్గా తినొచ్చు, డైరెక్ట్గా వండుకోవచ్చు. ఆ ఇబ్బంది ఏమీ లేదమ్మా. సో ఎందుకనంటే ఆర్గానిక్గా పండించిన అవునండి, సేంద్రియ ఆహార ప్రోడక్ట్స్ అన్నమాట. అది సేంద్రియ పద్ధతిలో పండించిన కూరలు, మూలికలు అవన్నీ. ఆకుకూర అండి. అదండి. సరిపోతుంది కదా? సరిపోతుంది. ఉడికిపోతుంది ఈజీగానే కాబట్టి. అవును. సో మీడియం సైజులో కట్ చేసుకున్నాము. వాటర్ బాయిల్ అవుతుందమ్మా. వాటర్ బాయిల్ అవుతుంది కాబట్టి ఈ టైంలో మనం ఈ పప్పు వేసేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పు కదా సార్? అవునండి. మనం కందిపప్పు వాడుతున్నాము. సో పప్పు వేసుకున్న టైంలోనే మనం రణపలాకు కూడా వేసేయచ్చమ్మా. కలిపేసి మూత వేసేయండి అమ్మా. ఇది ఒక అరగంట పడుతుందండి ఉడకటానికి. ఉడికిన తర్వాత అప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలమ్మా. ఇప్పుడు మనం పప్పు రణపాలకు వేసాం, మూత పెట్టుకుంటున్నాం. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. అవునండి. జనరల్ గా మనం పప్పులో ఆకుకూర వేసినప్పుడు చింతపండు పులుసు వేస్తాం కదా? వేస్తామమ్మా. ఇది పుల్లగా ఉంది కాబట్టి అవసరం లేదు. టేస్ట్ని బట్టి, మన ఇంట్రెస్ట్ని బట్టి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అమ్మా. టొమాటో కూడా వేసుకోవచ్చు. టమాటో వేసుకోవచ్చు, మన క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. కానీ మనం వండేది పప్పు కాబట్టి ఓన్లీ టమాటా వేసుకుంటే సరిపోతుంది. సో మన పప్పు రణపాల ఆకులో టొమాటో కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇంత చింతపండు వేసుకున్నా పర్వాలేదు. సో ఇది ఉడుకుతుంటుంది కదా సార్, వెయిట్ చేద్దామా? వెయిట్ చేద్దామండి. గురుగారు, మనం మట్టి కుండలో వేసి పప్పు రణపాలకు శుభ్రంగా మెత్తగా ఉడికించేసాం కదా, దాన్ని ఒక్కసారి మెదిపేసాము. మెదిపేస్తే ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. సో వచ్చింది ఇది. సో ఫైనల్ గా దీన్ని మనం తాలింపు పెట్టుకుందామా? డన్. స్టవ్ వెలిగిన తర్వాత తాలింపు కొరకు గిన్నె పెట్టుకుందాం, సిమ్లో పెట్టుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ వేడయింది, తాలింపు వేసేసుకుందామా? అవునండి. కొద్దిగా ఆవాలు, చిటికెడు ఆవాలు, కొంచెం జీలకర్ర. సో నేను ఏ స్పూన్లు యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మన అమ్మమ్మలు మనం చూసినట్లయితే ఇలానే చేత్తో వేసేవారు. ఆవాలు జీలకర్ర చిట్టుపట్లాడుతున్నాయి. సో అయిన వెంటనే కొద్దిగా ఒక 2-3 రేకులు వెల్లుల్లిపాయలు, ఇవి కూడా ఒక్కసారి వేగిన తర్వాత ఆయిల్లోకి ఆ వెల్లుల్లి వేయగానే ఆ అరోమా ఉంటుంది కదా, స్మెల్ సూపర్బ్ అండి. జనరల్గా ఈ పప్పు వీటిల్లోకి తాలింపే టేస్ట్ వస్తుంది కదా గారు, నెయ్యితో తాలింపు పెడితే ఇంకా బాగుంటుంది. బట్ ఈరోజు అయితే మనం ఆయిలే వేసాము, మీరైతే నెయ్యి కూడా ట్రై చేయొచ్చు. వెల్లుల్లి కొంచెం వేగాలి. వెల్లుల్లి వేగుతుంది కాబట్టి పచ్చిమిర్చి వేద్దామా గురువు? పచ్చిమిర్చి వేయండి. సో మనం అక్కడ కారం వేయలేదు కాబట్టి మనం
పప్పులో కారం వేయలేదు కాబట్టి ఇక్కడ కారం వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి, కరివేపాకు. సో జనరల్గా మనం పప్పులోనే పచ్చిమిర్చి కూడా వేసి మనం ఉడికిస్తాము, అవును. బట్ ఈ కూరలో మనమైతే ఫ్రై చేసి వేస్తున్నాం. సో లైక్ డిఫరెంట్ టేస్ట్ కోసం. సో రణపాల ఆకు వల్ల లాభాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి మనం తెలుసుకున్నాం కాబట్టి మనం సిటీస్లో ఉన్న మన మూలాలు అయితే పల్లెలే కదండి, ఎక్కడో ఒక చోట అమ్మమ్మ గారు ఊరో నానమ్మ గారు ఊరో కదండి గారు, అత్తయ్య తరపు నుంచి వాళ్ళు ఎవరో ఒకరు మనకి పల్లెటూళ్ళల్లో ఉంటారు కాబట్టి ఈసారి ఉన్నప్పుడు ట్రై చేయండి ఇవన్నీ. ఆరోగ్యం అంటే టేస్ట్ ఉంటుందమ్మా, హెల్త్ పర్పస్, మెయిన్ హెల్త్ అన్నమాట. దట్టు చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది, టెంప్టింగ్ గా. అవునండి. అండ్ ఇప్పుడు మనం సిచ్యువేషన్స్ కరోనా తర్వాత గురుగారు చాలా మందిలో చేంజెస్ వచ్చాయి. అవునండి కదా. అవునండి. అంతగా పట్టించుకునేవారు కదా ఇంతకు ముందు. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి అవేర్నెస్ వచ్చిందమ్మా, మంచి వచ్చింది. బట్ కరోనా వల్ల జరిగిన మంచి ఏదైనా ఉంది అంటే అందరికి ఎంతో కొంత హెల్త్ కాన్షియస్ వచ్చిందండి. అంటే వంటలు చేసేటప్పుడు హడావిడిగా కాకుండా ఏదో చేసేసాములే అని కాకుండా ఇంత ప్రేమ పెట్టి చేస్తే గురుగారు ఆ టేస్టే వేరంటారు కదా. అంతేనండి. సో ఉల్లిపాయ కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా అలా 2 రెబ్బలు కరివేపాకు అప్పటికప్పుడు చెట్టు నుంచి తుంచి ఇలా వేసుకుంటే ఆ టేస్టే వేరు. ఎస్. సో ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ కారం వేసాం కాబట్టి ఎండుమిరపకాయ అవసరం లేదు. కావాలి ఇంకా కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చమ్మా, ఎండుమిరపకాయ వేసుకోవచ్చు. కానీ ఆరోగ్యం కోసం అయితే మట్టికి అవాయిడ్ చేయడమే పచ్చిమిరపకాయ మంచిదమ్మా. పచ్చిమిరపకాయ మంచిది. అండ్ పచ్చిమిరపకాయలో కూడా మన వెయిట్ రెడ్యూస్ చేసే శక్తి ఉంటుందంట కదా గురుగారు. ఓకే. కొంచెం వేగాలి. సో కొంచెం మగ్గుతుంది. సో టేస్ట్కి తగ్గట్టు దీన్ని నూనెతో కూడా మనం తాలింపు వేసుకోవచ్చు, లేదు అని అంటే ఘీతో కూడా తాలింపు వేసుకోవచ్చు. కారం కావాలి అనుకునే వాళ్ళు ఎండుమిరపకాయ వేసుకోవచ్చు, లేదంటే పచ్చికారం కూడా పప్పు వేసినప్పుడే వేసుకోవచ్చు. మనం ఇప్పుడు హెల్దీ రెసిపీస్ చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేసాం. అండ్ కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాం, అది కూడా హార్ట్కి చాలా మంచిది కదా గురుగారు. వెల్లుల్లిపాయ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందమ్మా, గుండెకి కూడా మంచిది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ తగ్గిందో హార్ట్ బాగా ఉంటుంది. స్మెల్ ఉంది, సూపర్. సో స్టవ్ సిమ్లో పెట్టుకుని పప్పు వేసేసుకోవాలి. శుభ్రంగా ఉడికించుకున్న రణపాల ఆకు, కందిపప్పు వేసేసుకుని ఒక్కసారి అలా హైలో పెట్టి ఒక్క మరుగు రానివ్వాలి. అంతే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంటే ఏదైనా ఫుడ్ తినేటప్పుడు మనకి కంటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చాలి, టెంప్టింగ్గా ఉండాలి. సో మీరు ఎక్కడ రణపాలాక ఇదేంటి ఎలా ఉంటుందని భయపడక్కర్లేదు. చూడండి అంత మంచి కలర్ వచ్చిందో. ఒక మంట అయిపోయింది కాబట్టి ఆఫ్ చేసేద్దాం. వ్యూయర్స్ చూసారు కదా పప్పు రణపాల ఆకు రెసిపీ ఏ విధంగా తయారు చేసామో నేను గురుగారు కలిపి. సో ఒకసారి టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ చేసిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను. చెప్పండి. ఎస్, నేనైతే గురుగారు ఆ తాలింపు వేస్తున్నప్పుడే ఆ స్మెల్కే ఎప్పుడు తింటానో అనిపించింది. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకున్నాను. ఆగలేదు. అంత బాగుందండి. తాలింపులో
ఆనియన్ పచ్చిమిర్చి వేసాం కదా, అవునండి. కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేసరికి టేస్ట్ మారిపోయింది. సూపర్ ఉంది. అండ్ రణపాల ఆకు యాక్చువల్గా అది కొద్దిగా పుల్లగా ఉంది కాబట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం అందులో చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏమీ ఎక్కలేదమ్మా, ఏమి వేయాల్సిన అవసరం కూడా లేదు. ఒట్టికి ఇలా కూడా తినేయచ్చు. బట్ కొంతమందికి పులుపు ఫ్లేవర్ ఇంకొంచెం కావాలి అనుకుంటే కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు. అంతేనండి. అండ్ కారం కావాలనుకునే వాళ్ళకి మీరు కారం యూజ్ చేయొచ్చు, లేదు అని అంటే ఎండుమిరపకాయలు కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఏది లేకుండా యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే చూపించామో అలా తిన్నా సరే టెంప్టింగ్గా తింటారండి. రణపాలలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నీ కూడా మనకి ఈ పప్పు ద్వారా కూడా వస్తుందమ్మా. రైట్. పప్పు యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా ప్రోటీన్ కానీ విటమిన్స్ కానీ అవి కూడా అందుతాయి అన్నమాట. మనకి వారానికి ఒకసారి తింటే జబ్బులే రావు. వారానికి 2-3 సార్లు తినొచ్చమ్మా. రణపాల గురించి ఏ అయితే చెప్పామో ఏ గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ పప్పు ద్వారా మనకి వస్తుంది, శరీరానికి వస్తుందమ్మా. రైట్. గురుగారు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ వస్తుంది, అలానే టేస్టీగా ఉంది. అవునమ్మా. సో ఇంత మంచి కందిపప్పు అలానే రణపాల ఆకు రెసిపీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వ్యూవర్స్ చూసారు కదా, మంచి రెసిపీ చూసారు మీరు. సో ఎప్పుడు పప్పు టమాటోనో ఆ పప్పు ఆకుకూరే కాకుండా మీకు కనుక అవైలబుల్గా రణపాల ఆకు దొరికినట్లయితే ఇది కూడా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంది అండ్ చాలా హెల్దీ కూడా. ఈ వంట మీకు నచ్చిందని ఆశిస్తుంది.